ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఎలన్ మస్క్ ఒక ధృవతార. టెస్లా, స్పేస్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ వంటి సంస్థలతో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ ఏఐ, దాని చాట్బాట్ గ్రోక్ ఇప్పుడు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టెక్నాలజీ అనేది మానవాళికి ఉపయోగపడాలి, కానీ అది ఒక వ్యక్తి గౌరవాన్ని బజారున పడేసే ఆయుధంగా మారకూడదనే వాదనకు బలాన్నిస్తూ ప్రముఖ రచయిత్రి అష్లీ సెయింట్ క్లెయిర్ మస్క్ పై న్యాయ పోరాటానికి దిగారు. ఎలన్ మస్క్ గ్రోక్ ఏఐని ప్రవేశపెట్టినప్పుడు ఇది ఇతర ఏఐల కంటే భిన్నంగా ఉంటుందని, నిష్పక్షపాతంగా సమాచారాన్ని ఇస్తుందని గొప్పగా చెప్పారు. కాలక్రమేణా గ్రోక్ ఏఐ డీఫేక్ పిక్స్ సృష్టికి అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, మహిళలు, చిన్నారుల ఫోటోలను అసభ్యకరంగా మార్చి చూపిస్తోందన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. నిబంధన లేకుండా వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్లకు అనుగుణంగా చిత్రాలను సృష్టించడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే రచయిత్రి అష్లీ సెయింట్ క్లెయిర్ న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గ్రోక్ ఏఐ అశ్లీల చిత్రాలను రూపొందిస్తోందని ఆమె తన పిటిషన్లో తెలిపారు. కేవలం ఫోటోలు మార్చడమే కాదు, తన ప్రతిష్టను దిగజార్చేలా డీఫేక్ వీడియోలను కూడా వినియోగదారుల కోరిక మేరకు ఈ ఏఐ సృష్టిస్తోందని ఆరోపించారు. గతంలోనే ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకువెళ్లినట్లు అష్లీ చెప్పారు. అప్పట్లో వాటిని తొలగిస్తామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా నియంత్రణలు విధిస్తామని ఎక్స్ ఏఐ యాజమాన్యం ఆమెకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు నీటి మూటలయ్యాయి. మళ్లీ అదే తరహా కంటెంట్ గ్రోక్ ద్వారా వెలుగులోకి రావడంతో ఇక సహనం నశించిన అష్లీ నేరుగా కోర్టు గడప తొక్కారు. వెంటనే ఆ చిత్రాల సృష్టిని నిలిపివేయాలని, తనకు జరిగిన మానసిక వేదనకు, ప్రతిష్టా భంగానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అష్లీ క్లెయిర్, ఎలన్ మస్క్ మధ్య వివాదం ఈనాటిది కాదు. వీరిద్దరి మధ్య గతంలోనూ అనేక ఆసక్తికరమైన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో అష్లీ మాట్లాడుతూ తనకు ఎలన్ మస్క్తో సంబంధం ఉందని, తామిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచేందుకు మస్క్ తనకు ఏకంగా $15 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 125 కోట్ల రూపాయల ఆఫర్ చేశారని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఈ న్యూస్ ఇంటర్నెట్లో ఒక తుఫాన్లా మారింది. ఇప్పుడు మళ్ళీ అదే అష్లీ మస్క్ సంస్థపై దావా వేయడంతో ఈ వివాదం వ్యక్తిగత వైరం వైపు మళ్లుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఏఐ భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక వ్యక్తి ఫోటోను తీసుకుని వారికి తెలియకుండానే వారిని అశ్లీలంగా చూపించే టెక్నాలజీ అందుబాటులో ఉండడం ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మస్క్ వంటి మేధావి నడిపే సంస్థలోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనే భయం నెలకొంది. ప్రస్తుతానికి ఈ దావాపై ఎలన్ మస్క్ కానీ ఆయనకు చెందిన ఎక్స్ ఏఐ సంస్థ అఫీషియల్గా స్పందించలేదు. మస్క్ తన పాత అలవాటు ప్రకారం ఎక్స్ ప్లాట్ఫామ్లో ఏదైనా సెటైరికల్ పోస్ట్ చేస్తారా లేదా చట్టపరంగా ఎదుర్కొంటారా అన్నది వెయిట్ అండ్ సీ. న్యూయార్క్ కోర్టు ఇచ్చే తీర్పు ప్రపంచంలోని మిగిలిన ఏఐ సంస్థలకు ఒక గైడెన్స్లా మారే అవకాశం ఉంది. అష్లీ క్లెయిర్ చేసిన ఈ పోరాటం విజయవంతమైతే భవిష్యత్తులో ఏఐ రూపొందించే కంటెంట్స్పై కఠినమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ మనిషిని ఉద్ధరించాలి, కానీ ఉరిదీయకూడదు. మరి ఈ న్యాయ పోరాటంలో పై చేయి ఎవరిదవుతుందో తెలియాలంటే రాబోయే రోజుల్లో వెలువడే తీర్పు వరకు ఆగాల్సిందే. టెక్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఎలన్ మస్క్ కావాలనే గ్రోక్ ఏఐని వివాదాస్పదంగా ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. తద్వారా ఎక్కువ మంది యూజర్లు ఎక్స్ వైపు ఆకర్షితులవుతారని ఆయన వ్యూహం. కానీ అష్లీ క్లెయిర్ వంటి వ్యక్తులు ధైర్యంగా ముందుకు రావడం వల్ల ఏఐ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని స్పష్టమవుతోంది.